84వ కీర్తన చదువుదాం. ఎవరు రాశారు కీర్తన? దావీదు గారా? ఆసాప? ఎవరు రాశారు? కీర్తన అంటే మనకు దావీదు గారు ఒక్కరే గుర్తుకొస్తారు, కానీ చాలామంది కూడా రాశారు. వారిలో కోరహు కుమారులు రాశారు. చదువుదాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రేమలు. వారు బాకలో ఇలబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునతో ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 8వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠ మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రింబవలను ఉండక మానవుని తన హృదయంలో అనుకొనెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దయచేసి ప్రార్థన అంశాలు గుర్తుపెట్టుకోండి, ప్రార్థించండి. సెప్టెంబర్ 20వ తారీఖున, సెప్టెంబర్ అంటే వచ్చే నెల 20వ తారీఖున మరి విజయనగరం ప్రాంతానికి వెళ్తున్నా. విజయనగరం ప్రాంతానికి ఎలా వెళ్తున్నామంటే ఏరోప్లేన్లో వెళ్తున్నాం. పైకి లేచదు. నేను చెప్పాను కోయంబత్తూరు అక్టోబర్ 6వ తారీఖున కోయంబత్తూరు వెళ్తున్నాము అని చెప్పాను. అక్టోబర్ 6వ తారీఖున కోయంబత్తూరు వెళ్తున్నాము. దానికంటే ముందే ఒకవేళ మళ్ళీ ఎగరొచ్చేమో అని చెప్పాను. టక్కున దేవుడు వెళ్ళమని చెప్పారు. సో సెప్టెంబర్ 20వ తారీఖున విజయనగరం అంటే వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి మరలా 1.5 గంట ప్రయాణం అనమాట. సో దేవుని కృప వలన కడప నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. కడప టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సో విజయనగరం ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం కొరకు పరిశుద్ధాత్ముడు వెయిట్ చేస్తున్నాడు. గొప్ప వాక్య ఉజ్జీవం జరుగులాగిన మీరందరూ కూడా బాగా బలంగా ప్రార్థన చేయండి. ఇట్స్ ఎ న్యూ డోర్, ఫ్రెష్ డోర్, క్రొత్త ద్వారాలు కదా, అనుకూల ద్వారములు కదా నీ ముందు తెరవబడుతున్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సెప్టెంబర్ 20న విజయనగరం ప్రాంతము, తర్వాత అక్టోబర్ 6వ తేదీన కోయంబత్తూర్. మరి హ్యారీగోమ్స్ అంకుల్ గారు దైవజనులు, వారి సంఘంలో వాక్యాన్ని బోధించబోతున్నాను. తర్వాత అక్టోబర్ 9, 10 నెల్లూరులో మరి మీటింగ్స్ ఉండబోతున్నాయి. అక్టోబర్ 9, 10 నెల్లూరుకు రాబోతున్నాను. సో ఈ 3 డేట్స్ మీరు గుర్తుపెట్టుకొని దయచేసి మీ ఫ్యామిలీ ప్రేయర్లోను, మీ వ్యక్తిగత ప్రేయర్లోను దయచేసి బలంగా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. సో మనోజ్ ద్వారా దేవుడు ఈరోజు చెప్పించినట్లు కేరళ కూడా మనం వెళ్ళబోతున్నాం. చెన్నై మరలా వెళ్ళబోతున్నాం. చెన్నైకి ఎప్పుడూ ద్వారం పెద్దగా వైడ్గా తెరవబడి ఉంది. హల్లెలూయా. సో అక్కడ ఉన్న పాస్టర్స్ చాలామంది అంటారు, మీరు ఎప్పుడైనా రండి అంటారు. చెన్నైకి ద్వారం అంతా ఇట్లా వైడ్గా తెరవబడింది. అయితే దేవుడు చెప్పినప్పుడే మనం వెళ్ళాలి, దేవుడు నడిపింపు ప్రకారం మనం వెళ్ళాలి. సో కొంచెం కదండి పరిచర్య. ఏరోప్లేన్ పైకి లేస్తూ ఉంది. హల్లెలూయా. మరి డిసెంబర్ 31వ తారీఖున మరి ఎన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కుతామో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడైతే వాక్యాన్ని
ఆయన నెరవేరుస్తున్నాడు, నెరవేరుస్తాడు. నమ్మదగినటువంటి దేవుడు, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నాకు ప్రతిరోజు ఉదయకాలము అదే మెయిన్ సర్వీస్ అయిపోయింది నాకు. ప్రతిరోజు ఉదయకాలం హల్లెలూయా, దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఘనమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అనేక సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. క్రొత్త వారు కనెక్ట్ అవుతున్నారు. హల్లెలూయా. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు, వేరే రాష్ట్రాల నుంచి, ఈవెన్ వేరే దేశాల నుంచి కూడా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. హల్లెలూయా. సో ఆర్డీజే ఎంఐ అంటే ఆర్డీజే మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అన్నట్లు దేశ విదేశాల నుంచి వారు ఫోన్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. సో వారు ప్రార్థన చేయించుకుంటున్నారు. వారు కనెక్ట్ అయిపోయారు మనకు, మన బోధకు, మన ప్రోగ్రామ్స్కి అంతా కూడా కనెక్ట్ అయిపోయారు, మన బుక్స్కు కనెక్ట్ అయిపోయారు. సో బుక్స్ ఎలా అంటే మరి 1000 ప్రైజెస్ నీ భవిష్యత్తును సృష్టించుకో, అవి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా తయారు చేయబడినటువంటి పుస్తకాలు కనుక అవి పవర్ఫుల్ వెపన్స్ అన్నమాట. 2 పవర్ఫుల్ వెపన్స్. ఒకసారి నాకు బాగా గుర్తుంది, నా బెడ్రూమ్లో నేను నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకం తీసుకొని చదువుతుంటే సడన్గా పరిశుద్ధాత్ముడు అన్నాడు, మనుషుల సమస్యలకన్నిటికీ పరిష్కారాలు ఈ 2 పుస్తకాలు ఉన్నాయన్నాడు దేవుడు. నువ్వు ఏ సమస్యలైనా ఎదుర్కో, వాటికి పరిష్కారం ఈ 2 పుస్తకాలు ఉన్నాయన్నాడు. ఈ 2 పుస్తకాలు ఒకవేళ ఫుల్ తరవైపోయారంటే వాళ్ళకి పరిష్కారాలన్నీ 2 పుస్తకాలు ఉన్నాయని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నాకు చాలా కన్విన్సింగ్ అనిపించింది. చాలామంది వారు దీవించబడ్డారు కనుక అనేకులకు పరిచయం చేస్తున్నారు, అనేకులకు పుస్తకాలు ఇస్తూ ఉన్నారు, అనేకులకు గిఫ్ట్ లాగా ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారు పీడిఎఫ్ పంపిస్తారా అని అడిగారు. పీడిఎఫ్ పంపిస్తుంటే ఫ్రీగా పంపించేస్తున్నాం, పీడిఎఫ్. హల్లెలూయా, ఫ్రీగా పంపించేస్తున్నాం. పీడిఎఫ్ పంపిస్తే మళ్ళీ ఇవి కొనుక్కోరేమో, మనకు లాస్ అవుతుందేమో, అట్లాంటి మైండ్ సెట్ భారతదేశంలో అందరికీ ఉంటుందేమో కానీ మనకు లేదు. హల్లెలూయా. మనం ఏమండి, ఈ పుస్తకాలు అమ్ముకోవడం ద్వారా మన పరిచయం జరగదండి. మన పరిచయం జరిగించే దేవుడు మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మీరందరూ నా కోసం చాలా బలంగా ప్రార్థన చేయాలి. చాలా పుస్తకాలు పెండింగ్ ఉన్నాయి. పుస్తకాలు రాయాలంటే అది సపరేట్ అభిషేకం రావాలండి. నేను రాస్తాను, ఇప్పుడు పుస్తకం రాస్తానని పట్టుకుంటే అస్సలు కుదరదు, అది రానే రాదు అది. హల్లెలూయా. సో మీరు బలంగా ప్రార్థన చేస్తే చాలా పుస్తకాలు అలా బయటకు వస్తాయి. సో చాలామందికి మరి దీవెనకరంగా ఉంటుంది. సరే అండి, ఈరోజు 18వ కీర్తన. సో లాస్ట్ టైం నేను చెప్పాను మనకు సబ్స్క్రైబర్స్ 9,000 అయ్యారని చెప్పాను. 9,000 మంది మన సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరి ఈరోజు చెప్తున్నాను 9,500 దాటాము. ఈ మధ్యకాలంలోనే 500 మంది పెరిగారు. సో 9,500 మంది అయ్యారు. అతి త్వరలో 10,000 క్లబ్లో మనం చేరబోతున్నాం. హల్లెలూయా. కనుమరుగు చేయుదుననే వారి ఎదుట ఎనలేని వృద్ధిని దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. సడన్గా ఏం కాబోతుంది తెలుసా? ఒకటే రోజు 1000 మంది యాడ్ కాబోతున్నారు. అలా ఇంకా జరగబోతుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అగైన్ మరలా కదా. అప్పుడు జనవరి 22, 2022 ఆ గ్రోనింగ్స్ వచ్చాయి కదండి. ఆ రోదన సాతాను అణిచివేయాలనుకున్నాడు. వాడి వల్ల కాదు. మనం 1000 రెట్లుగా విస్తరించబోతున్నాం. హల్లెలూయా. ఆ రోదన మరలా ఆరంభం కాబోతుంది. హల్లెలూయా. ఇది నిర్ణయ కాలము. అందరు చెప్పండి, ఇది నిర్ణయ కాలము. ప్రకటించండి. జస్ట్ డిక్లేర్ దిస్ ఇస్ నిర్ణయ కాలం. వీఆర్ ఇన్ ద అపాయింటెడ్ టైం. హల్లెలూయా. నిర్ణయ కాలమున దేవుడు శారాను దర్శించెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అన్నటువంటిది ఒక సముద్రం. ఇప్పుడు కొన్ని విషయాలకు దేవునికి మనమే టైం పెట్టచ్చు. కొన్ని విషయాలకు
కొన్ని విషయాలలో మనమే టైం పెట్టేది. ప్రభు ఈ రోజు లోపల, ఈ రోజే, లేకపోతే ఈ వారం లోపల మనమే టైం పెట్టచ్చు. కొన్నిటికి అన్నిటికీ అని చెప్పడం లేదు. అందుకే బ్యాలెన్స్ చాలా అవసరం. కొన్నిటికి దేవుడు టైం సెట్ చేసి పెట్టింటాడు. ఆ టైంకు ముందు నువ్వు ఎన్ని సర్కస్లు చేసినా కూడా జరగదు. నువ్వు ఎంత సింహాసనం పట్టుకుని ఊపుదామన్నా కూడా నీవే బోర్ల బొక్కలు పడుతావు కదా. యాకోబు దేవదూతతో పోరాడాలనుకున్నాడు, దేవునితో కాదు. దేవదూతతో పోరాడాలనుకుంటే వేసి కొడతానని 20 విరిగిపోయిందంట యాకోబుకు. దేవుడు కొన్ని విషయాల్లో దేవుడు టైం సెట్ చేస్తాడు. ఆ టైం వరకు నువ్వు ఎన్ని సర్కస్లు చేసినా నీకు జవాబు రాదు. నిర్ణయ కాలమున యెహోవా శారాను దర్శించెను. ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. మన పరిచర్యకు ఇది నిర్ణయ కాలము. ఆమెను చెప్పండి, నిర్ణయ కాలం అని చెప్పండి, నిర్ణయ కాలం అని చెప్పండి, నిర్ణయ కాలం అని చెప్పండి కదా. ఎప్పుడో చాలా రోజుల క్రితం, ఐ థింక్ 2 సంవత్సరాల క్రితం నిర్ణయ కాలం గురించి మనం వాక్యం విన్నాం. మరలా దేవుడు చెప్పాడు, ఇది మీకు నిర్ణయ కాలము అన్నాడు. ఇది నిర్ణయ కాలం అంటే ఈ 2 సంవత్సరాలలో జరగనిది ఈ సీజన్లో జరగబోతూ ఉంది. హల్లెలూయా. అవే సర్ప్రైజెస్గా ఉండబోతున్నాయి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైనటువంటి దేవునికి 2 చేతుల పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెబుతామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేగిరమే కార్యాలు జరగబోతున్నాయి. వేగిరమే కార్యాలు జరగబోతున్నాయి. వేగిరమే 1000 రెట్ల విస్తరణ మనం చూడబోతున్నాం. వేగిరమే మనము ఏమండి ఎకరాల స్థలాన్ని మనం స్వాధీనం చేసుకొనబోతున్నాం. హల్లెలూయా. వేగిరమే విశాలమైనటువంటి స్థలాలను మనం స్వాధీనం చేసుకొనబోతున్నాం. హల్లెలూయా. వేగిరమే కొరరుపతిస్ కాబోతున్నారు మీరు. హల్లెలూయా. అనేక సంవత్సరాలుగా చేయబడుతున్న విజ్ఞాపన, అనేక సంవత్సరాలుగా చేయబడుతున్నటువంటి స్థుతులు, అనేక సంవత్సరాలుగా విత్తబడుతున్నటువంటి విత్తనాలకు పంట దేవుడు నిర్ణయించాడు. ఇది నిర్ణయ కాలము, ఇది నిర్ణయ కాలము, ఇది నిర్ణయ కాలము. థింగ్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ వెరీ ఫాస్ట్. హల్లెలూయా. థింగ్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ వెరీ ఫాస్ట్గా వేగరంగా పరిస్థితులన్నీ కూడా ఏమండి వేగరంగా మారబోతున్నాయి. హల్లెలూయా. మారబోతున్నాయి. డోంట్ లుక్ బ్యాక్ అండ్ డోంట్ లుక్ అట్ యువర్ ప్రజెంట్ కండిషన్. నువ్వు వెనక్కి చూడొద్దు, మరి ప్రస్తుత పరిస్థితి పైన నీ దృష్టిని ఉంచొద్దు. ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఈజ్ బౌండ్ టు బి చేంజ్డ్. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి నీకు నచ్చనటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చబడేదానికి సిద్ధముగా ఉన్నాయి. దే ఆర్ అబౌట్ టు బి చేంజ్. గ్లోరీ టు గాడ్. దే ఆర్ అబౌట్ టు బి చేంజ్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మామూలు మొక్కజొన్న కంకి ఎంత సడన్గా సార్ మొక్కజొన్న కంకి వెళ్ళాడు. మొక్కజొన్న కంకి బయట కంకి తింటారు కదా, మామూలుది ఎంత ఒకటి 10 రూపాయల 10-20 ఎట్లా అమ్ముతారు. కాల్చిందైతే పచ్చిది ఎంత, కాల్చింది ఎంత? పచ్చిది తక్కువ ఉంటుంది, కాల్చింది ఓకే, కాల్చిన దానికి రేటు ఎక్కువ. కాలిన విశ్వాసి కూడా రేట్ ఎక్కువ అంట. బాగా కాలిపోయిన పాస్టర్ రేట్ ఎక్కువ అంట. హల్లెలూయా. బాగా కాలిన పరిచర్య కూడా ఏమండి విలువ పెరుగుతుంది. ఎంత కాలింటావో అంత విలువ పెరిగింది నీకు. ఆర్డీజే మినిస్ట్రీస్ కూడా బాగా కాలింది కొలిమిలో పడ్డట్టు కాలింది. అందరూ అనుకున్నారు పై అనుకున్నారు, ఎత్తిపోయింది అనుకున్నారు. కానీ విలువ పెంచుతూ ఉన్నాడు. 2 సంవత్సరాలుగా దేవుడు విలువ పెంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. విలువ పెంచుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కాలిపోతూ ఉంటే మీరు అస్సలు దిగులు పడదు. ఎందుకో తెలుసా? నీ విలువ పెరుగుతూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది కాలింది నల్లగా కనిపించచ్చు కొన్నిసార్లు, కానీ అదే టేస్ట్. పచ్చి దాంట్లో ఏమాత్రం టేస్ట్ ఉండదు. హల్లెలూయా. ఎంత కాలితే అంత మధురంగా ఉంటుంది. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము పంజాబ్ వెళ్ళినప్పుడు
షిమ్లా వెళ్ళాం, నేను మనోజు కార్ తీసుకొని అక్కడ నుంచి చండీగఢ్ నుంచి షిమ్లా వెళ్ళాం. షిమ్లా వెళ్తుంటే దారిలో ఆ ఘాట్ సెక్షన్ ఎంత భయంకరంగా ఉందండి. ఘాట్ సెక్షన్ అబ్బా ఎంత దూరం ఉంది తెలుసా. ఘాట్ సెక్షను ఎంత భయంకరంగా ఉందంటే, అంత భయంకరమైన ఘాట్ సెక్షన్లో కూడా ఒక ముసలామె మొక్కజొన్న కంకులు పెట్టుకొని, మొక్కజొన్న కంకులు పెట్టుకొని ఆమె అమ్ముతుంది అనమాట. పచ్చిది ఒక రేటు, కాలితే ఇంకొక రేటు. సో పచ్చిది అయితే వెంటనే దొరుకుతుంది, రెడీమేడ్గా వెంటనే దొరుకుతుంది. కాలాలంటే కొంచెం టైం కూడా పడుతుంది అన్నమాట. పచ్చిదానికి రేటు తక్కువ అంట, కాలిన దానికి రేటు. అక్కడ బాగా కాలిన తర్వాత అక్కడ ఘాట్ సెక్షన్లో ఏమి లేవు, ముందు లేవు వెనక ఏమి లేవు అనమాట. ఓ చిన్న ముద్దు పెట్టుకొని ఆమె మంట పెట్టిందనమాట. అది కాలుతా ఉంది. అడిగితే దాన్ని కాసేపు బాగా కాల్చి ఫ్రై చేసి ఇస్తే అది ఎంతో రుచిగా ఉంది. దారంతా కూడా తినుకుంటూ వచ్చాము. హల్లెలూయా. సో ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ చర్చ్ విచ్ పాస్ త్రూ ఫైర్, అగ్నిగుండ ప్రయాణం చేసినటువంటి వారి విలువ దేవునికి దృష్టిలో పెరిగిపోయింది, పరలోక దృష్టిలో పెరిగిపోయింది. హల్లెలూయా. అలా అగ్నిలో పడ్డప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి, విలువైనా పెరగచ్చు, లేకపోతే పూర్తిగా కాలిపోవచ్చు కూడా. దేవుని పైన అగ్నిలో ఆధారపడితే మన విలువ పెరుగుతుంది. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడకుండా అగ్నిలో ఉంటే కాలిపోయి బూడిదైపోతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని మీద ఆధారపడ్డారు. వారి విలువ పెరిగిపోయింది. వారికి ఉద్యోగాలు వచ్చాయి, ప్రమోషన్లు వచ్చాయి, దేశంలోనే వారి విలువ పెరిగిపోయింది. హల్లెలూయా. అయితే ఎవరి వలన ఈ అగ్నిలోకి వెళ్ళారో వారి పరిస్థితి ఏమైపోయింది? బూడిదైపోయారు. 2 ఉంటాయి. మీకు ఘనత, కాలి నిలిచిన మీకు ఘనత, మిమ్మల్ని అగ్నిలోకి తోసేసినటువంటి వాళ్ళు బూడిదైపోతారు. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన కళ్ళెదుట కనిపించే వాటిని చూసి మాట్లాడతాడు కదా. దేవుడు ఏమన్నాడు? ఇర్మియా రా, కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళిపోదాం రా, కుండలు చేసేవాని దగ్గరికి వెళ్ళిపోదాం రా అన్నాడు. అక్కడ తీసుకుని పోయి మాట్లాడాడు. అట్లా ఇప్పుడు మొక్కజొన్న కంకుల దగ్గరికి రండి, మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. 18వ కీర్తన 18వ కీర్తన గురించి మీకు ఏం తెలుసు? మళ్ళీ ఇప్పుడు తెరిచి మళ్ళీ చదివి మరి చెప్పారు. మళ్ళీ అట్లా కాకుండా మీకు ఏమైనా తెలుసా? 18వ కీర్తన గురించి ఏమైనా తెలిసి చెప్పండి. వాట్ యు నో అబౌట్ సామ్ 18? నన్నైతే ఒక మాట భలే చాలా గట్టిగా పట్టుకుంది. ఆ మాటను దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నాడు. ఆ మాట నేను చెప్పి నేను ముగిచేస్తా. మీకేం తెలుసు చెప్పండి. మీకు 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరం నుంచో 18వ కీర్తన అంటూనే మీకు ఏం గుర్తుకు వస్తుంది? మేడం చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి. ఈరోజు చూస్తున్నాను సార్ నేను 18వ కీర్తన అంటారేమో ఎవరన్నా. వాట్ ఈస్ దేర్ ఇన్ సామ్ 18? యెహోవా నా బలమా. ఇది తెలియని వాళ్ళు ఎవరన్నా? ఇదే ఆ పాట, ఇదే అనమాట కదా. ఫేమస్ సాంగ్ 18వ కీర్తన. అయితే నన్ను ఆకర్షించినటువంటి ఒక విషయం ఏంటంటే, కీర్తన కంటే పైన ఉంటుంది చూడండి. కీర్తన కంటే పైన ఉంటుంది. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున
దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించి అతడు ఇట్లనెను. హల్లెలూయ, 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 హల్లెలూయ. దావీదంటాడు, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని, నేను సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు దావీదు అంటే, దావీదు శత్రులందరి చేతిలో నుండి మరియు మామ చేతిలో నుండి. దావీదు మామనే కదా సౌలు. శత్రులంతా ఒక లెక్క దావీదుకు, సౌలు ఒక్కడు ఒక లెక్క. అందుకే శత్రులందరూ లిస్టులో పెట్టలే సౌలును. శత్రులందరూ ఒక ఎత్తు అయితే సౌలు ఒక ఎత్తే. సో అతని శత్రువులందరి చేతిలో నుండి, ఎంతమంది చేతిలో నుండి? ఎంతమంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ సిక్నెస్ ఈజ్ యువర్ ఎనిమీ, ఎవ్రీ డెట్ ఈజ్ యువర్ ఎనిమీ. ఒక్క రూపాయి అప్పు ఉన్నా కూడా అది అప్పు అనేది నీకు శత్రువు. ఒక చిన్న తలనొప్పి ఉన్నా, చిన్న జ్వరం ఉన్నా కూడా అది నీకు శత్రువు. జ్వరం నీకు మేలు చేయదు, నీకు కీడు చేస్తుంది. అప్పు నీకు మేలు చేయదు, నేను హింసిస్తుంది, నేను టార్చర్ పెడుతుంది, నేను ఇబ్బంది గురి చేస్తుంది. అవమానము, తక్కువ స్థితి, తక్కువ స్థాయి, ఎప్పుడు కూడా తక్కువ స్థాయిని టాలరేట్ చేయకూడదు. దేర్ ఆర్ 3 things దట్ వీ షుడ్ నాట్ టాలరేట్. 3 విషయాలను మనం ఎప్పుడు కూడా సహించకూడదు. వింటున్నారా? 3 విషయాలను మనం ఎప్పుడు కూడా సహించకూడదు, ఒప్పుకోకూడదు, టాలరేట్ చేయకూడదు. 1 రోగం, 2 అప్పు, 3 తక్కువ స్థితి. తక్కువ స్థితి, రోగాన్ని అసలు ఒప్పుకోకూడదు, అప్పును అసలు ఒప్పుకోకూడదు, ఆర్థిక లేమిని కానీ పేదరికాన్ని అసలు ఒప్పుకోకూడదు. 3వది తక్కువ స్థితి. సమాజంలో తక్కువ స్థితిని అస్సలు ఒప్పుకోకూడదు. అది దినత్వం కాదు. యూ షుడ్ నాట్ టాలరేట్. ఎందుకు అంటే దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నేను నీ పేరును గొప్ప చేస్తానన్నాడు. అంటే గొప్ప కుటుంబంగా నీ కుటుంబం మారాలి, నీకు గొప్ప పేరు రావాలి, నీ పిల్లలు గొప్పవారు కావాలి, వాళ్ళ క్లాస్లో గొప్ప వాళ్ళు కావాలి, వాళ్ళ స్కూల్లో గొప్ప వాళ్ళు కావాలి, వాళ్ళ కాలేజీలో గొప్ప వాళ్ళు కావాలి, వాళ్ళ ఊరిలో గొప్ప వాళ్ళు కావాలి. హల్లెలూయా. మీరు మీ వీధిలో గొప్ప వాళ్ళు కావాలి. మీ వీధిలో తక్కువ స్థితిలో ఉండడం దేవుని చిత్తం కానే కాదు. యూ షుడ్ నాట్ టాలరేట్ దట్. మీ వీధిలో మీ ఇల్లే బాగుండాలి అందరి ఇళ్ళ కంటే. మీ వీధిలో మీ ఇండ్లే, మీ కుటుంబమే సంతోషంతో సమాధానంతో ఉండాలి. హల్లెలూయా. మీ వీధిలోనే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి. హల్లెలూయా. యూ షుడ్ బి గ్రేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. తక్కువ స్థితిని, తక్కువ స్థాయిని అస్సలు ఒప్పుకోకూడదు, 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 ఒప్పుకోకూడదు. యోసేపు అటువంటి వాడు కదా. యోసేపు ఎక్కడ ఉన్నా వర్ధిల్లుతా ఉన్నాడు, ఎక్కడ ఉన్నా వర్ధిల్లుతున్నాడు. బానిసలాగా పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు వర్ధిల్లాడు. ఏమంటే ఒక ఖైదీలాగా చేయని నేరానికి జైలుకి వెళ్ళాడు. ఖైదీగా జైల్లో ఉన్నా కూడా జైల్లో కూడా వర్ధిల్లుతున్నాడు, జైల్లో కూడా వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. వీ షుడ్ నాట్ టాలరేట్ స్మాల్నెస్. ఒకవేళ నువ్వు కొన్ని పరిస్థితుల్లో ఉండవచ్చు, ఉన్నా కూడా నువ్వు గొప్పవాడివి కావాలి. ఉన్నా కూడా ఇబ్బందుల మధ్య నువ్వు గొప్పవాడివి కావాలి, ఇరుకులో నువ్వు గొప్పవాడివి కావాలి. హల్లెలూయా. ఈ 3 దేన్ని కూడా ప్రియులారా, దేన్ని కూడా మనము ఒప్పుకోకూడదు. రోగాన్ని ఒప్పుకోకూడదు, పేదరికాన్ని ఒప్పుకోకూడదు. 3వది తక్కువ స్థాయిని, తక్కువ స్థితిని ఒప్పుకోకూడదు. నాది ఏముంది సార్, అయిపోయింది, ఇప్పటికీ 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, నాదేముందంటే, సరే నువ్వు ఆడకుంటే నీ పిల్లలనైనా తయారు చేయి, నీ పిల్లలనైనా తయారు చేయి. హల్లెలూయా. యూ ప్రిపేర్ యువర్ చిల్డ్రన్ సో దట్ దే విల్ బికమ్ గ్రేట్. ఎక్కించండి, ఇంజక్షన్ ఎక్కించండి, ఎక్కించండి. యూ షుడ్ బికమ్ గ్రేట్. నువ్వు గొప్పవాడి అవుతావు, గొప్పవాడి కాబోతున్నావు. దేవుడు నేను గొప్పవాడిగా చేస్తాడు. గొప్పగా ఆలోచించు, పెద్ద పెద్దవి ఆలోచించు, గొప్పవి ఆలోచించు. హల్లెలూయా. కోడిగుడ్లు అమ్మి 2000 కోట్లు సంపాదించాడంటే ఒక ఆయన. వింటున్నారా? నా దగ్గర ఇంత సమాచారం ఉంది. ఇప్పుడు త్వరలో బిజినెస్ మీటింగ్ పెడతాను నేను.
త్వరలో బిజినెస్ మ్యాన్ మీటింగ్ పెడతాను. దేవుడు అన్నీ నాకు మొత్తం అంతా సమాచారం అంతా నాకు ఇస్తామన్నాడు దేవుడు. ప్రిపేర్గా అమ్మంటున్నాడు దేవుడు. బిజినెస్ మీటింగ్ పెడతాను త్వరలో. కోడి గుడ్లు అమ్మి 2,000 కోట్లు సంపాదించారు. కోడిగుడ్డు అమ్మి 2,000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, తక్కువ స్థితిని అందుకే ఎప్పుడు ఒప్పుకోకూడదు. తక్కువ స్థితిని అందుకే ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు. 3 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి ఉద్యోగస్తులు, 4 పెడదాంలేండి. మొట్టమొదటి కేటగిరీ నిరుద్యోగులు. ఎప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. డిఎస్సి ఎప్పుడు విడుదల చేస్తారో, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో, ఈయనన్నా వదులుతాడో లేదో. అదా ఆడు ఉండేది ముక్కి మొలిగి కొన్ని ఉంటాయి ఉద్యోగాలు, దానికి బస్సులో 40 సీట్లు ఉంటే 100 మంది ఎక్కాలంటే ఎట్లా అండి? నిరుద్యోగులు ఒక బ్యాచ్. రెండవ బ్యాచ్ ఉద్యోగస్తులు. వీళ్ళు పని చేస్తారు, డబ్బులు ఏమండి జీతం, ఫిక్స్డ్ జీతం అనమాట. మూడవది వ్యాపారవేత్తలు. మూడవది ఎవరు? వ్యాపారవేత్తలు అంటే ఎవరో తెలుసా? వ్యాపారవేత్తలు ఎవరంటే ఉదాహరణకు వాటర్ మెలన్ ఉందని, కలింగరకాయ ఉందనుకోండి, మనం కలింగరకాయ అంటాం. వాటర్ మెలన్ ఉందనుకోండి. బిజినెస్ పీపుల్ అంటే ఎవరంటే దానిని ఎంతండి వాటర్ మెలన్ ఇప్పుడు ఒక సైజు, ఒక మోస్తరు సైజు ఎంత? 100 రూపాయల? సరే 100 అనుకుందాం. ఈ వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే ఈ యొక్క వాటర్ మెలన్ను 50 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్ముతారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారు? 100 రూపాయలు కొనుక్కుంటారు అంతే. ఉద్యోగస్తులు మొత్తం పోగొట్టుకోవడమే తప్ప సంపాదించేదే ఉండదు. ఉద్యోగస్తులు 100 రూపాయలు పెట్టుకుంటున్నారు. నిరుద్యోగస్తులు ఏమంటే సొల్లు కరుచుకుంటుంటారు. ఎవడన్నా ఇస్తే బాగుండు, ఎవడన్నా దానం చేస్తే బాగుండు, ఎవరన్నా అప్పిస్తే బాగుండు. ఇది నిరుద్యోగుల బ్యాచ్. ఉద్యోగుల బ్యాచ్ ఏమో 100 రూపాయలు పెట్టుకొనుకుంటారు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే 50 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్ముతాడు. బిజినెస్ పీపుల్ అనమాట. ఇది బిజినెస్ పీపుల్ మైండ్. ఎంటర్ప్రీనర్స్ అంటారు. ఎంటర్ప్రీనర్స్ అంటే పారిశ్రామికవేత్తలు. అంటే వీళ్ళు బిజినెస్ మ్యాన్ తాతలు అన్నమాట. బిజినెస్ మ్యాన్ తాత ముత్తాతలు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అదే పుచ్చకాయను, అదే కలింగరకాయను 50 రూపాయలు కొంటారు. 50 రూపాయలు కొని 100 రూపాయలకు అమ్మరు వాళ్ళు. దాంతో ఏం చేస్తారు తెలుసా? దాంతో 10 గ్లాసుల జ్యూస్ తయారు చేస్తారు. ఒక్కొక్క జ్యూస్ 50 రూపాయలకు అమ్ముతాడు. ఒక్కొక్క గ్లాసు 50 రూపాయలకు అమ్ముతాడు. సేమ్ పుచ్చకాయ. ఉద్యోగస్తులేమో 100 రూపాయలు పెట్టి కొని తిని బయటకు వదిలేస్తారు. బిజినెస్ పీపుల్ ఏమో అది కొనేసి 50 రూపాయలు జోబులు వేసుకుంటారు. వీళ్ళు ఏమండి 50 రూపాయలు కొని 500 సంపాదిస్తారు. మీకు డౌట్ వచ్చింటుంది, అందుకే చెప్తున్నా. గుడ్లమ్మి ఏందబ్బా 2,000 కోట్లు? అదే అన్నమాట. రోజు కనపడే గుడ్లే, మనం రోజు ఆమ్లెట్ వేసుకున్న గుడ్లే. ఒకటి వరకు ఐడియా వచ్చింది, అరే ఈ గుడ్లతో ఇట్లా చేయొచ్చు, ఈ గుడ్లతో ఇట్లా చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చేసి ఆ గుడ్లతో వ్యాపారం చేస్తే 2 అక్షరాల 2 పేర్లు, ఊర్లు, ఏజ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర లిస్టు. నేనేం కాకమ్మ కథలు చెప్పడంలా. 2,000 రూపాయలు, 2,000 కోట్లు సంపాదించారు జస్ట్ గుడ్లమ్మి. ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, 10 ఫెయిల్ అంట. 10 ఫెయిల్ అయితే మన వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ ట్రైనింగ్ పోరా అంటారు అనమాట. అదే కల్చర్. మేము చిన్నప్పుడు అంతా ఇదే వినపడేది. ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు చదువు అవ్వలేదంటే రే ఎట్లా ఒకటి 10 పూర్తి చేయరా నాయన, ఫస్ట్ ట్రైనింగ్ పంపిస్తాం. ఇళ్ళమ్మడి వెళ్తుంటే తల ఇంత ఇస్తారు, కానుకలు ఇస్తారు, నువ్వు బతుకోవచ్చు అని ఇది వినపడేది మాకు. మా సర్కిల్లో ఇది వినపడేది నేను చిన్నప్పుడు. 10 ఫెయిల్ అంట. అరటిపండ్లు ఉన్నాయి కదండి, బనానా చిప్స్ తయారు చేసి
అరటి పండ్లు కొని దానితో చిప్స్ తయారు చేసి ఇప్పుడు 1000 కోట్లు సంపాదించాడంట. ఒక్క ఐడియా, ఒక్క ఆలోచన. ఉద్యోగస్తులు ఏం చేస్తారు? అరటి పండు కొనుక్కొని తిని బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు? 50 రూపాయలు కూడా 100 రూపాయలు, మా అమ్మయ్య దొరికింది అబ్బా, చాలే అబ్బా నాన్న ఈరోజు జరిగింది చాలే అంటారు. వాడేం చేశాడు? అదే అరటి పండు కొన్నాడు. కొత్త ఐడియా వచ్చింది. వీళ్ళేం ప్రార్థన పరులు కాదు, వీళ్ళేం ఉపవాస ప్రార్థనలు చేయరు. వీళ్ళకు ఆలోచన నేను చేయాలి, ఏదైనా సాధించాలి, ఈ స్థితిలో నేను ఉండకూడదు, నేను తక్కువ స్థితిలో ఉండకూడదు. 10 ఫెయిల్ అయితే ఏంటి, ఇదే నా బతుకు? చదివేనా బ్రతుకు? రాయనికి చదవనికి రాని వాళ్ళు చాలామంది 100 కోట్లు సంపాదించున్నారు. చదువు అబ్బని వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, ఇంకా చదివేదానికి అవకాశం లేని వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. చదువు వచ్చిన వాళ్ళతో కాదు. చదువు వచ్చిన వాళ్ళు బాగా చదవండి. దేవునికి అడగండి, ప్రభువా ఒక్క ఐడియా ఈయన చాలు. దేవుని నుంచి మీరు ఎట్లా ఒకట ఉపవాస ప్రార్థన చేస్తారో, ఏం సర్కస్లు చేస్తారో తెలియదు, కానీ ఒక్క ఐడియా ఈయనైనా, ఒక్క ఐడియా. పుట్టగొడుగులు చూసారు కదా మీరు, మష్రూమ్ చూసారు కదా. ఒక క్యాండిడేట్ అంట ఇంటర్ ఫెయిల్ అయ్యి వానికి చదువు అబ్బకుంటే ఏమంటే లీజుకి తీసుకొని, ఒక ల్యాండ్కి లీజ్ తీసుకొని పుట్టగొడుగులు సేద్యం చేస్తే ప్రతి నెల 20 లక్షలు సంపాదిస్తున్నాడు. నెలకు 20 లక్షలు పుట్టగొడుగులు. ఇస్రో అని ఒకటి ఉంది, ఇస్రోని శ్రీహరికోటలో ఇస్రో అని ఉంది. అక్కడ ఇంజనీర్, ఒక ఆయన ఇంజనీర్, శ్రీహరికోటలో ఇంజనీర్ అనమాట. ఇంజనీరు ఆయనకు ఒకరోజు చిన్న ఐడియా వచ్చిందంట కదా. ఇంజనీరు ఇస్రోలో అంటే మంచి జీతాలండి, మంచి జీతాలు 1.5 to 2 lakh ఈజీగా వస్తుంది, వద్దన్న వస్తుంది. ఇప్పుడు మామూలు ఉద్యోగస్తులకే వస్తున్నాయి ₹1,00,000, 2 lakhs పైన ఆయనకు ఉద్యోగం వస్తే దాన్ని వదిలిపెట్టి ఏం చేస్తాడు తెలుసా? ఆయన డ్రైవింగ్ మొదలుపెట్టాడు. ట్యాక్సీ డ్రైవింగ్ మొదలుపెట్టారు. తాడిపత్రులు ఇంకా కల్చర్ రాలేదు. ఎవరికైనా ఐడియా వస్తే కొంచెం మనం దేవుని పెట్టుకొని, పరిశుద్ధాత్మని పెట్టుకొని మనం సోమనపత్రులాగా అసలు ఉండకూడదు. ట్యాక్సీ ఆయన మొదలుపెట్టి, ఆయనకు వచ్చిన ఐడియాతో ఆయన మొదలుపెట్టి చేస్తే ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇంజనీరు ఉద్యోగాన్ని, జీతాన్ని వదిలిపెట్టి ట్యాక్సీ డ్రైవర్గా మారి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏంటి వీళ్ళంతా? వీళ్ళు ఉద్యోగస్తులు కాదు, బిజినెస్ పీపుల్ కాదు, పారిశ్రామికవేత్తలు. అంబానీకి రోజుకి ఎంత తెలుసా ఆదాయం? అంబానీ గారికి రోజుకి ఎంత తెలుసా? 113 కోట్లు రోజుకు ఆదాయం. 1 కోటి వస్తే చాలు సార్, మా కోటి సమస్యలన్నీ పోతాయి. రోజుకి ఆయన ఆదాయం 113 కోట్లు. ఒకసారి అంట అంబానీ గారు, ఎందుకు చెప్తున్నానంటే తక్కువ స్థితిని ఎప్పుడు కూడా ఒప్పుకోవద్దు. యూ ఆర్ క్రియేటెడ్ ఫర్ గ్రేట్నెస్. గొప్ప వ్యక్తిగా ఉండినట్లుగా, గొప్ప దానిగా నీవు ఉండినట్లుగా దేవుడు నిన్ను సృష్టించాడు. నీవు దేవుడి చేత చేయబడినటువంటి సాధనము, పనిముట్టు, పాత్ర. హల్లెలూయా. నువ్వేమి PhD రావాల్సిన అవసరంలా, ముందు డాక్టరేట్ అని రావాల్సిన అవసరంలా. ఏమండి, ఫస్ట్ ర్యాంక్ 1 1 1 1 2 2 2 అట్లా ర్యాంకులు రావాల్సిన అవసరంలా. ఒక్క ఐడియా చాలు. అంబానీ గారంట ఒకసారి దారిలో వెళ్తున్నప్పుడు ఆయన కారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందంట. కారు ప్రాబ్లం వచ్చి ఆగిపోతే దగ్గరలో ఏదైనా ఉందా అని చూస్తే అక్కడ మామూలుగా కార్ షోరూమ్ ఉందంట.
అంటే రోల్స్ రాయ్స్ అనేది చాలా పెద్ద కాస్ట్లీ కార్ అనమాట. ఆ కారు షోరూమ్ ఉందట. షోరూమ్ ఉంటే ఆ షోరూంలోకి వెళ్ళి అక్కడ మేనేజర్ అడిగాడట, నాకు ఈ కారు నాకు కావాలి, నాకు వెంటనే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కొనుక్కుంటాను నేను అన్నాడు. నేను ఇప్పుడే కొనుక్కుంటాను, ఈ కారు నాకు కావాలి అన్నాడు. అంటే లేదండి అట్లా వీలు పడదు, ఇప్పటికిప్పటికి కావాలంటే రావు, మీరు ముందుగా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ టైం పడుతుంది, మీకు ఇప్పుడే ఇది మాత్రం దొరకదు అన్నాడట. అడిగాడంట, 2-3 సార్లు అడిగాడంట. లేదు ఇవ్వను అన్నాడట. సరే బయటికి వెళ్ళి కూర్చున్నాడంట. ఒక 10 నిమిషాల్లో అక్కడ ఆ షోరూంలోనే పనిచేసే అక్కడ ఉన్న అసిస్టెంట్ లాగా ఉంటారు కదా, వచ్చేసి కొత్త కారు తీసుకొని బయటకు తీసుకొని పోయి కీస్ ఆయన చేతిలో పెట్టాడంట, అంబానీ గారి చేతిలో పెట్టాడంట. అప్పుడు ఆ మేనేజర్ అన్నట్టు, ఏంటంటే ఏం చేస్తున్నావు అంటే 10 నిమిషాల్లో ఆ షోరూమ్నే కొనిపడేశాడంట. 10 నిమిషాల్లో షోరూమ్నే కొనిపడేశాడంట. ఆ మేనేజర్కు దిమ్మ తిరిగిపోయిందంట. తక్కువ స్థితిలో ఉండకూడదు. ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో ఉండడం దేవుని చిత్తం అస్సలు కాదు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నీ ఊర్లో నీకు ఘనత కలగాలి, నీ పేరు చెప్తూనే ఆయన గొప్ప వ్యక్తి అనాలి. ఎప్పటికి ఉంటాయి? మురిగే కుక్కలు ఎప్పటికి ఉంటాయి? నువ్వు గొప్పవాడవే కొద్దీ మురిగే కుక్కలు ఎప్పుడు ఉంటాయి? కుక్కలు ఎప్పటికీ ఉంటాయి. కుక్కలు నువ్వేమి ఎరాడికేట్ చేయలేవు కదా. ఇస్సాకు వర్ధిల్లుతుంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజుకే అసూయ పుట్టిందంట. సో అసూయ పడేవాళ్ళు, మురిగేవాళ్ళు, నీ పేరును పాడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యూ షుడ్ బికమ్ గ్రేట్. హల్లెలూయా. బాగా డబ్బులు ఉన్నాడంట, ఎట్లాంటి బట్టలు వేసుకున్నా కూడా చెల్లుతుందంట. బాగా డబ్బున్న వాళ్ళు. 1,00,000 సమస్యలు పరిష్కారం కావాలంటే డబ్బులు బాగా సంపాదించండి. డబ్బులు బాగా సంపాదించాలంటే మీరు నిరుద్యోగుల జాబితాలో ఉండకూడదు. తర్వాత నాకు ఫస్ట్లో ఎవరో పెట్టాలి, ప్రతిరోజు చాట్లో ప్రే ఫర్ డిఎసి జాబ్ ప్రతిరోజు పెట్టేవారట. నాకు ఒక రోజు చెప్పాను, ఆ రోజు నుంచి ఆగిపోయింది. ఆ రోజు నుంచి ప్రే ఫర్ డిఎస్సి జాబ్ అనేది ఆగిపోయింది. జాబ్ కోసం ప్రార్థన చేయడం అనేది ఆగిపోయింది అనమాట. ఇంక ఈ రోజు నుంచి జాబ్ కొరకు ప్రార్థన చేయని ఎవరు నా దగ్గర రారు. నీకు కావాల్సింది డిఎస్సి జాబ్ కాదు. నీకు కావాల్సింది 10,000, 20,000, 30,000 వచ్చే ఉద్యోగం కాదు. నీకు కావాల్సింది ఒక్క ఐడియా నిన్ను ఒక పారిశ్రామికవేత్తగా చేయగలదు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదను, నీకు ఉపదేశం చేయదను. ఏం ఆలోచన చెప్తాడండి దేవుడు? ఏం ఆలోచన చెప్తాడు? అమెరికా ఎందుకు ఏలుతూ ఉంది? అనేక సంవత్సరాలు ఏలుతూ ఉంది అమెరికా. బిలియనీర్లు అంతా అమెరికాలో ఉన్నారు. మొత్తం కనుక్కున్న వాళ్ళంతా ఏమండి కొత్తవన్నీ కూడా ఇప్పుడు మనం వాడే ఈ మైకులు కానీ లేకపోతే ఈ యొక్క టెక్నాలజీ కానీ ఎక్కడి నుంచి, ఈ ఐడియాలను ఎక్కడి నుంచి వచ్చేవారికి, ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచనలండి. ఇదంతా బాగా చదువుకున్న వాళ్ళు చేసినవి ఏం కాదు ఇవి. కొంతమంది అయితే మిస్టేక్స్ నుంచి కొత్తగా కనుక్కున్నారు. వారు చేసినటువంటి పొరపాట్లు ఉన్న కొత్తగా కనుక్కున్నారు. నెవర్ ఎవర్ సెటిల్ ఫర్ స్మాల్నెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో, మీ విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ తక్కువ స్థితిలో సెటిల్ అయ్యేదానికి ఎప్పుడూ కూడా మీరు ఆలోచించద్దండి. నాకు చదువు లేదు, నా భర్తకు పెద్ద చదువు రాదు, మాకు పూర్వీకుల ఆదాయం ఏమి లేదు, మాకు ఫ్యామిలీ తోసేదానికి సపోర్టు ఏం అవసరం లేదక్క, ఏం అవసరం లేదు, నాకు చదువు రాకున్నా పర్వాలేదు. నీకు కావాల్సింది ఏంటి? ఒక్క ఆలోచన.
మనం రోజు తిని అరటిపండు పట్టుకొని 1000 కోట్లు సంపాదించాడంట ఆయన. మనం ఏం చేస్తున్నాం? గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలయ్యా దేవా ఏసయ్యా, అమ్మయ్య గవర్నమెంట్ ఉద్యోగం వస్తే హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా 1-2 బిజినెస్లన్నా మీకు ఉండాలి. అంటే డబ్బులు మీకు వచ్చే మార్గాలు కనీసం 3 మార్గాలైనా మీ దగ్గరికి డబ్బులు రావాలి. హల్లెలూయా. ఓన్లీ మీరు జీతం మీదనే మీరు ఆధారపడవద్దు. మీకు 2 మార్గాల్లో డబ్బులు వచ్చేటట్లు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు ఐడియాలు ఇస్తాడు. ఏమో మీకు దేవుడు కొత్త ఐడియాలు ఇచ్చే దేవుడు ఎక్కడికో దేవుడు తీసుకొని వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఏమో మీలో ఒకరు 1000 కోట్లు, ఒకరు 2000 కోట్లు, ఒకరు ఇంకా 5000 కోట్లు సంపాదించారనుకోండి, ఇంకా మేము పైకి ఎగురుతూనే ఉంటాం. మేము ఇంకా కాలు భూమి మీద మోపం ఇంకా. హల్లెలూయా. మా పిల్లలు ఆ స్థాయిలో ఉంటే ఇంకేంటి మేమేంటి. హల్లెలూయా 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 హల్లెలూయా. మన పిల్లలు ఏమవుతారు తెలుసా? వాళ్ళ పిల్లల్ని కాదు, తండ్రులను కూడా బతికుంటే మన పిల్లలు వారి పిల్లల్ని కాదు, వారి తండ్రులను బతికుంటే వారిని ఆస్తికర్తలుగా చేస్తారు మన పిల్లలు. హల్లెలూయా హల్లెలూయా. పౌలు అన్నాడు కదా, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగజేసే వారము. హల్లెలూయా హల్లెలూయా. సో ఎందుకు ఇలా చాలామంది కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నారంటే వారు సెటిల్ అయిపోయారు. మా జీవితం ఇంతే, జరిగితే చాలండి, ఏ రోజుకి రోజు జరిగితే చాలండి, నాకు ఇంతకంటే పెద్ద ఆశలు లేవండి. దేవుడు ఇచ్చాడు, కడుపు నిండా తిండిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, చాలండి. దేవుడు అబ్రాహాముతో అలా చెప్పలేదు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. తాడిపత్రికి ఎయిర్ స్ట్రిప్ రాబోతుంది. కనీసం ఒక 10-20 మందికన్నా సొంత ఏరోప్లేన్ ఉండాలి ఈ పరిచర్లో. బైకులు అడిగినట్లు, మీరు చీరలు అడిగినట్లు, చైన్లు అడిగిపించుకుంటుంటారు కదా మీరు. ఫంక్షన్ అది ఇస్తావా, వేసుకుని ఇస్తాను, అట్లా ఏరోప్లేన్ అడిగి ఇప్పించుకోవాలి. హల్లెలూయా. ఎయిర్ స్ట్రిప్ వచ్చేది ఎవరి కోసం అనుకుంటున్నారు? ఆర్టీజీ మినిస్ట్రీస్ కోసం వస్తుంది. ఎవరు కలవరించలేదు, ఎవరు కోరుకోలేదు. మనం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, ఎప్పటి నుంచో విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాం. దేవుడు మనకు చెప్పాడు, అది దూరంగా లేదు, అది ఏదో 10 ఏళ్ళ తర్వాత కాదు, 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత కాదు. నెవర్ ఎవర్ సెటిల్ ఫర్ స్మాల్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీవు గొప్పవాడైతే కదా నీ దేవుడు గొప్పవాడయ్యేది. ఏమండి కదా? నీవు గొప్పవాడైతే మీ నాన్న గొప్పవాడవుతాడు. నీవు తక్కువవాడవైతే కనిపించినటువంటి దేవునికి మనము పత్రికలంగా మనము ఈ లోకంలో ఉండాలి, రాయబారులముగా ఉండాలి. ఇది కొన్నిసార్లు అర్థం కాదు. నన్ను గొప్పవాడిని చేయి ప్రభు అని అడిగితే ఏదో ఏమంటే తింగరి ప్రార్థన అని అనుకుంటారు కొంతమంది. గొప్పవాడు కావాలంటే ఎంత కొవ్వు, ఎంత అహము, ఎంత గర్వము. తగ్గి ఉండాలి, మనం తగ్గి ఉండాలి. ఏంది తగ్గడం అంటే? దేవుని యొక్క దృష్టిలో తగ్గడం అంటే ఏమిటి? దీనత్వం అంటే ఏమిటి దేవుని దృష్టిలో? మేక్ మీ గ్రేట్ ఓ గాడ్. మా వీధిలో నేనే టాప్లో ఉండాలి, మా ఊర్లో నేనే టాప్లో ఉండాలి. హల్లెలూయా. మా రాష్ట్రంలో నేను టాప్లో ఉండాలి, నా పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి. పిల్లల పైన ఏమి ఎక్కువ చదువు ఒత్తిడి పెట్టొద్దండి. ఫారిన్లో కల్చరే వేరు, చదువు కల్చరే వేరు. ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు, పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు. మరి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక్క ఐడియా. దానికోసం ఈ రోజు నుంచి మీరు ప్రార్థన మొదలు పెట్టండి. ఆ ఒక్క ఐడియా, అరటిపండు లాంటి ఐడియా, మష్రూమ్ లాంటి ఐడియా, గోంగూర లాంటి ఐడియా, ఏమో తెలియదు, ఎవరికి తెలుసు? ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టు దేంట్లో ఏ వజ్రం ఉందో, ఏ ముత్యం ఉందో మనకేం తెలుసు? ఒక వ్యక్తికి ఐడియా వచ్చింది. ఆ వ్యక్తికి అరటిపండులో 1000 కోట్లు కనిపించాయి. ఇంకొకరికి టీలో 1000 కోట్లు కనిపించాయి.
కాఫీలో 1000 కోట్లు కనిపించాయి. ఇస్రోలో ఉద్యోగం, ప్రమోషన్లు ఉద్యోగం. ఆయనకు టాక్సీ డ్రైవర్, టాక్సీలో ఆయనకు 1000 కోట్లు కనిపించాయి. ఆయనకి టాక్సీ డ్రైవర్, టాక్సీలో కనిపించాయి 1000 కోట్లు. ఏం చూడాలి అవి చూపించండి అయ్యా, ఏమి చూడాలి అవి చూపించండి అయ్యా. వారికి ఎందుకు కనిపించాయి, మనకు ఎందుకు కనిపించడం లేదంటే వారు ఆలోచిస్తూ ఉంటారు. దే డి నాట్ కాంప్రమైజ్. రాజీ పడలేదు. మేము ఇట్లా ఉండకూడదు. హూ షుడ్ బికమ్ గ్రేట్. నేను ఒకసారి ఇదే బిజినెస్ మీటింగ్ పెట్టినప్పుడు సిస్టర్స్ గురించి చెప్తా. మీరు జస్ట్ అంట్లు తోమడం కాదు మీ పని. ఒక్క ఆలోచన ప్రభు అన్నాడు, ఇంట్లో కూర్చొని మీరు సంపాదిస్తారు. ఇంట్లో కూర్చొని మీ భర్త మీద మీరు ఏమంటే ఆధారపడడం తప్పలేదు, కానీ ఆధారపడవలసిన అవసరం లేకుండా మీ భర్తకే మీరు డబ్బులు ఇస్తారు మీరు. హల్లెలూయా. ఎన్ని ఐడియాలు ఉన్నాయి తెలుసా, ఎన్ని ఐడియాలు ఉన్నాయి తెలుసా. దేవుని ఒక్కటే ప్రభు, ఒక్క ఐడియా అయ్యి ప్రభు, ఒక్క ఐడియా అయ్యి ప్రభు. దేవుని నుంచి వచ్చే ఒక్క ఐడియాతో నీ ఆర్థిక పరిస్థితి ఎక్కడికో వెళ్ళిపోతుంది. హల్లెలూయా. వీ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్, వీ హ్యావ్ గాడ్. డోంట్ సెటిల్ ఫర్ లెస్ థింగ్. నీ జీవితంలో తక్కువ వాటిపైన ఎప్పుడు రాజపడద్దు. నెవర్ ఎవర్ కాంప్రమైజ్. సో 18వ కీర్తనలో దినము అంటున్నాడు. ఇక్కడ ఏం దినం అంటే దావీదు విడుదల పొందిన దినము. హల్లెలూయా. నీ జీవితంలో విడుదల పొందినటువంటి దినాన్ని దేవుడు నిర్ణయించాడు. దావీదు ఏమన్నాడు తెలుసా సౌలుతో, మామగారు నీకు నాకు యెహోవా న్యాయం తీర్పు తీర్చునుగాక అని దేవుని చేతిలో పెట్టి వదిలేశాడు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఒకే రోజు సౌలు అతని కుమారులు ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. దావీదేమి యుద్ధం చేయలే, వేరే సమస్యలు చనిపోయారు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, అభ్యంతరములు రాక మానవు, అభ్యంతరములు ఎవరి వలన వచ్చుచున్నావో వారికి శ్రమ. వారి మెడకు పెద్ద తిరుగట్రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో వారు ముంచి వేయబడుట వారికి మేలు అని ఉంది. దావీదును అంతగా ఇబ్బంది పెట్టి ఆటంకపరిచినప్పుడు దేవుడు వాళ్ళకి నిర్ణయకాలం సెట్ చేశాడు. దినము అంటున్నాడు. శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుంచి దావీదు విడిపించబడిన దినమున దేవునికి స్తోత్ర గీతమును దావీదు పాడారు. అది 18వ కీర్తన అన్నమాట. సో నీ జీవితంలో కూడా అప్పుల నుంచి విడుదల పొందిన దినము, రోగము నుంచి విడుదల పొందిన దినము, నసపెట్టే వారిపై నుంచి విడుదల పొందిన దినము, కోర్టు కేసుల నుంచి విడుదల పొందిన దినము, పోలీస్ కేసుల నుంచి విడుదల పొందిన దినము, శత్రువుల చేతి నుంచి విడిపించబడినటువంటి దినము, అవమానం నుంచి విడిపించబడినటువంటి దినము. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మరణం నుంచి తప్పించబడినటువంటి దినము నీ జీవితంలో ఉండినట్లుగా దేవుడు నిర్ణయించాడు. నిర్ణయ కాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క తీర్పులు జరిగే కాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క కృపను కనికరమును పొందే కాలంలో మనము ఉన్నాము. సో మొత్తం కీర్తన మనం చదవం, కానీ ఒక చిన్న భాగాన్ని నేను చదివి నేను ముగిస్తాను. 18వ కీర్తనలో పేజ్ తిప్పుతామంటే 46వ వచనం నుంచి 46 ఫ్రమ్ 46 to 50, 46 నుంచి 50 వచనాలు చదువుతాను క్లుప్తంగా. ఒక 10 minutesలో 10 నిమిషాలు ముగిస్తాను. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలా స్తుతించాలి? బహుగా స్తుతించాలి. పక్కవాన్ని అడగండి, బహుగా స్తుతిస్తున్నావా? లేదు, ఈ వారంలో 2-3 మిస్ అయిపోయాయి. స్తుతించడమే మిస్ అవుతాయి, ఇంకా బహుగా ఎప్పుడు చేయాలి? దావీదు ఏమంటున్నాడు? దావీదులు యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దినం వచ్చింది. ఏంటో తెలుసా? విడుదల పొందిన దినము, విమోచించబడినటువంటి దినము, తల ఎత్తబడినటువంటి దినము, ఘనపరచబడినటువంటి దినము, దేవుడు నా పక్షముగా ఉన్నాడని లోకానికి తెలియజేయబడిన దినము.
మొర్దెకైని చంపుదాం అనుకున్నాడు హామాను. హామాను చూడలేదు. మొర్దెకై హెచ్చింపును హామాను చూడలేదు. నీ శత్రువు నీ జీవితంలో ఏమేమి జరగాలనుకుంటున్నావో అవన్నీ వారికి జరుగుతాయి. అవన్నీ వారికి జరుగుతాయి. ఐ రివర్స్ ఎవ్రీ ప్లాన్ ఆఫ్ యువర్ ఎనిమీ టు బి డైరెక్టెడ్ టువర్డ్స్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. మనోజ్ ఎప్పుడు చెప్తున్నాడు, డాడీ మీ టంగుతో చాలా జాగ్రత్త డాడీ అంటుంటాడు. నాకు స్పిరిట్ realmలో అది చాలా చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది. జస్ట్ మాట్లాడితే మాత్రం చాలా డేంజరస్ డాడీ, అది చాలా డేంజరస్. మీరు మాట్లాడితే మీ వాయిస్ చాలా చాలా దేవుడు ఆ వాయిస్లో పెట్టాడు. మీ శత్రువులు మీ పైన ఏ ఏ కుట్రలు చేశారో అవన్నీ వారి మీదకి నేను పంపిస్తున్నా యేసు క్రీస్తు వారి నామంలో. హల్లెలూయా. పౌలు కొంతమందిని సాతాను చేతికి అప్పగించేశాడు. దేవా వీళ్ళ సంగతి ఏదో చూడు ప్రభా, నువ్వు చూడు ప్రభా అనలేదు. నేను వీళ్ళిద్దరిని సాతాను చేతికి అప్పగించాను అన్నాడు. సంకనాకి పోయారు. స్పిరిట్ realmలో కొన్ని అథారిటీస్ ఉంటాయి, కొన్ని అధికారులు ఉంటాయి. నా పరిధిలో ఉన్నటువంటి వారు ఈ పరిచయలో నాటబడిన వారి నిమిత్తం నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హామాను మొర్దెకైకి ఏం జరగాలనుకున్నాడో అది హామానికే జరిగింది. ఏ ఉరికొయ్య పైన మొర్దెకైని ఉరి తీయాలని అనుకున్నాడో అదే ఉరికొయ్య పైన హామాను ఉరి తీయబడ్డారు. ఇది దేవుని యొక్క చట్టము, పరలోక చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది. నువ్వేం వరి కావాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు వరీ. హల్లెలూయా. ఈ లోకములో చట్టాలైనా లంచాలకు లొంగుతాయేమో కానీ పరలోకపు చట్టము లంచానికి లొంగదు. ఎందుకంటే వాక్యం అంటుంది, యెహోవా లంచము పుచ్చుకొనడు. ఇది ఎందుకు రాశాడు అబ్బా, ఇట్లా రాశాడు అనుకున్నా కానీ నాకు బాగా అర్థమైంది. ఈ పోలీసులను, తర్వాత ఈ కోర్టులను, ఈ ప్రభుత్వాలను ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వాల్లో, ఈ కోర్టులలో, ఈ యొక్క ఈ వ్యవస్థలు, వీటన్నిటిలో ఎన్ని లోపాలంటే ఇన్ని లోపాలు కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళని నమ్ముకుంటే అంతే సంగతులు. కానీ ఎవరిని నమ్ముకోవాలంటే పరలోక ప్రభుత్వాన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన లంచం పుచ్చుకొనడు. హల్లెలూయా. లంచం ఇచ్చారనుకోండి, కేసు పెట్టమంటే కేసు పెడతారు, పెట్టద్దంటే పెట్టరు. పైసామే హై. డబ్బులు ఇచ్చి కేసు పెట్టమంటే పెట్టేస్తారు. డబ్బులు ఇచ్చి కేసు పెట్టమంటే పెడతారు. డబ్బులు ఇచ్చేసి కేసు పెట్టుకోకుండా తప్పించుకుంటారు. దిస్ ఈజ్ ద వర్స్ట్ కండిషన్ ఇన్ అవర్ సొసైటీ. మన సమాజం ఇటువంటి చెత్త వ్యవస్థ ఉంది. కానీ నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారముగా ఉన్నవి. ఆయన లంచం పుచ్చుకొనడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎవరు మోసం చేయలేరు, ఆయనను ఎవరు మభ్యపెట్టలేరు. సో గనుక హామాను ఏ ప్లాన్ వేశాడో అది వానికే చుట్టుకుంది. నీకు విరోధంగా ఏమేమి మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ వారికే యేసుక్రీస్తు వారి నామములో తగులును గాక. అవి వారి యొద్దకే వెళ్ళిపోవును గాక. ఆ మాటలు వారికే నెరవేర్చబడును గాక. వారు త్రవ్విన గోతిలో వారే పడుదురు గాక. ఈ నిర్ణయ కాలంలో నీ శత్రువు తాను త్రవ్విన గోతిలో తాను పడిపోవును గాక, వడ్డీతో సహా పొందుకొనును గాక. దావీదు జీవితంలో ఒక దినాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దినము దావీదు యొక్క తల హెచ్చించబడినటువంటి దినము, పైకెత్తబడినటువంటి దినము. హల్లెలూయా. బహుగా స్తుతించబడును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, బహుగా స్తుతి. చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి నేను బహుగా స్తుతిస్తాను. మామూలుగా కాదు, బహుగా స్తుతిస్తాను. ఎందుకంటే 47వ వచనం, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను
విడిపించును. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క శత్రుల కంటే నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీకు విరోధంగా ఎవరెవరైతే మాట్లాడారో నీ పగవారి కంటే గొప్ప స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ శత్రుల కంటే నువ్వు ఎక్కువగా హెచ్చించబడబోతున్నావు. సమాజంలో వారికి ఒక స్థానం ఉండొచ్చు. అయితే యు ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రేటర్ 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 దాన్ యువర్ హేటర్స్. నిన్ను ద్వేషించే వారి కంటే నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి కాబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రేట్. You are going to become great. David became greater than Saul. సౌలు కంటే దావీదు గొప్పవాడయ్యాడు. అనేకులైనటువంటి శత్రుల కంటే దావీదు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీ యొక్క తలను దేవుడు హెచ్చిస్తాడంట. బలాత్కారము చేయు మనుషుల చేతి నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. హల్లెలూయా. బహుగా స్తుతించినప్పుడు నీవు విడిపించబడతావు. బహుగా స్తుతించినప్పుడు నీవు విడిపించబడతావు. 16వ వచనం చూద్దాం. 16. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా అంటే నీ సామర్థ్యానికి మించిన ఏ సమస్య అయినా సరే, నీ శక్తికి మించిన ఏ సమస్య అయినా సరే, ఈ లోకంలో ఎవరు కూడా పరిష్కరించలేని సమస్య అయినా సరే, దావీదు ఏమంటున్నాడు? నాకంటే బలిష్ఠులైన వారి చేతిలో నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తికి మించినటువంటి సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావా? శక్తికి మించినటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావా? నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? నా వల్ల కాదే, ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది, క్లోజ్, నా వల్ల కాదు. అమెరికా నుంచి ఒక సోదరి ఫోన్ చేసింది. అమెరికా నుంచి, ఐ డోంట్ హ్యావ్ ఎ పర్పస్ పాస్టర్, ఐ వాంట్ టు డై. నాకే ఉద్దేశం కనిపించడం లేదు, జీవితంలో చచ్చిపోవాలనుంది. రీసెంట్లీ మ్యారీడ్. నేను అమ్మ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీ హస్బెండ్ సమస్యలు ఉన్నాయా? ఏం లేవండి, ఈజ్ వెరీ గుడ్ పర్సన్, మంచివాడు, నా హస్బెండ్ మంచివాడు. చచ్చిపోవాలనుంది నాకు, నా వల్ల కావడం లేదు. కొన్ని సమస్యలు నా వల్ల నేను ఎదుర్కొనలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. ఎప్పుడైతే నా వల్ల కాదంటావో అప్పుడు ఏం చేయాలి తెలుసా? వెంటనే మోడ్ మార్చేసాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో రకరకాల మోడ్లు ఉంటాయి కదండి. ఫ్లైట్ మోడు, సైలెంట్ మోడు, వైబ్రేషన్ మోడు, ఆన్ మోడ్ ఉంటుంది కదా. మోడ్ మార్చేసేయండి. డాన్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోండి. నా వల్ల కాదన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? డాన్స్ చేయాలి. నా వల్ల కాదన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? డాన్స్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కూడా నా వల్ల కాదంటే, అబ్బా అక్క ఎంత సమస్య వచ్చిందక్క, నీకే వచ్చిందక్క సమస్య అనద్దండి మీరు. మా పాస్టర్ చెప్పాడు, ఈ స్టేజ్కి నువ్వు వచ్చావంటే, నా వల్ల కాదు అనే స్టేజ్కి వచ్చావంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే తలుపు వేసుకొని గొల్లెం పెట్టుకొని రూమ్లోకి వెళ్ళి డాన్స్ అయ్యి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు అద్భుతం జరిగితే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎవరికి వెళ్తాయి? దేవునికి వెళ్తాయి. ఏ మనిషికి వెళ్ళదు. నేను బయటకు వచ్చే ఆ సమస్య నుంచి నేను విశ్వాసంతో బయటకు వచ్చాను, మనం కూడా ఏమని గర్వించేదానికి ఆస్కారం లేకుండా. పౌలు అంటాడు కదా, ఏమంటాడండి? మీకు ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మేము సహించగలిగిన దానికంటే ఎక్కువగా మా భారమునకు మించినటువంటి సమస్య చేత మేము అత్యధికంగా కృంగిపోతుంది. మేము ఖచ్చితంగా చచ్చిపోతామని మాకు అర్థమైపోయింది. మేము డిసైడ్ అయిపోయి వీఆర్ గోయింగ్ టు డై. మరణమగుదువను నిశ్చయిత మాకు కలిగెను. దే వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ డెత్. చావు కొరకు ఎదురు చూస్తున్నారంట. కాబట్టి అప్పుడు మరణం నుంచి దేవుడు కనికరించి తప్పించాడు.
గొప్ప మరణం నుంచి తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2022 ఐ థింక్ ఇట్ వాజ్ మార్చ్ అండ్ ఏప్రిల్ లాస్ట్ వీక్, ఏప్రిల్ లాస్ట్ వీక్ ముందు ఫస్ట్ 3 వారాలు అనుకోండి, ఏప్రిల్ ఫస్ట్ 3 వారాలు, మార్చి ఫస్ట్ 3 వారాలు ఏప్రిల్, దగ్గర ఒక 7 వీక్స్, 7 వారాలు అనుకోండి. 7 వారాలు నా మానసిక స్థితి ఎలా ఉండేదంటే, నేను ఖచ్చితంగా చనిపోబోతున్నాను అని 7 వారాలు కూడా ఎప్పుడు చనిపోబోతున్నానని వెయిట్ చేశాను. ఐ డిడ్ నాట్ ప్రే. దగ్గర 7 వారాలు చిన్న ప్రార్థన కూడా చేయలేదు, బంద్ చేశాడు. బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు, చావు కొరకు ఎదురు చూస్తున్నా. 7 వారాలు, దగ్గర 49-50 రోజులు, 50 రోజులు చావు కొరకు ఎదురు చూస్తున్నా. దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో, సరే తీసుకునిలే, అది దేవుడు తీసుకుంటాడో, లేకపోతే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ డెత్. నేను ఏమేమి చేయాలో అన్నీ చేశాను, బయటకు వచ్చేదానికి ఏమేమి చేయాలో అన్నీ చేశాను. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్. వారాలు భాషలో మాట్లాడా, వారాలు వాక్యాన్ని మాట్లాడా. ఇంకా ఉపవాసమా, ఇంకా రోజు ఉపవాసమే. నాకు భోజనం చూస్తే భయం. ఎప్పుడైనా మీకు అటువంటి అనుభవం ఉందా? భోజనం చూస్తే భయం అవుతుంది. మీరు యూట్యూబ్లో చూడండి, ర్యాబిస్ రోగం వచ్చినప్పుడు, ర్యాబిస్ అంటే పిచ్చి కుక్క కరిచినప్పుడు, ఆ ర్యాబిస్ రోగం వచ్చినప్పుడు నీళ్ళని చూస్తే, హైడ్రోఫోబియా అంటారు, నీళ్ళని చూస్తే పిల్లలు ఎట్లా భయపడతారో మీరు చూడండి. భోజనం చూస్తే భయం వచ్చేది నాకు. నీళ్ళు తాగాలంటే భయం, తినాలంటే భయం, పడుకోవాలంటే భయం. బయటికి మామూలుగా ఆదివారమేమో తప్పిపోకుండా వాక్యం చెప్తున్నాను. మీరు వెళ్ళండి, యూట్యూబ్లోనే 2022 మార్చి ఏప్రిల్లో ఆదివారం ప్రసంగాలు చేశాను. ఇటువంటి పరిస్థితుల మధ్య ప్రసంగాలు చేశాను నేను. దాదాపు 50 రోజులు మరణం కొరకు వెయిట్ చేస్తున్నాను. నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నేను ఐఎమ్ గోయింగ్ టు డై, నేను చనిపోబోతున్నాను. నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. నాకు అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్రతికితే ఖచ్చితంగా ఆయన హ్యాండ్, అది నేను బ్రతికితే ఆయన హ్యాండ్. నేను మరలా అన్నం తినగలిగానంటే అది ఆయన హ్యాండ్. మరలా నీళ్లు నేను తాగగలిగానంటే అది ఆయన హ్యాండ్. మరలా నేను ఆహారం తింటూ నేను ఆస్వాదిస్తున్నానంటే అది ఆయన హ్యాండ్. నేను మంచం పైన సుఖముగా పడుకొని ఒక 10 నిమిషాలు నిద్రపోయానంటే అది ఆయన కృప. ఒక క్షణమైన నేను సంతోషంగా ఉండగలుగుతానంటే ఆయన కృప అని నాకు అర్థమైపోయింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ డెత్. నిజంగా మరణం కొరకు 50 రోజులు వెయిట్ చేశాను నేను. పౌలు అన్నాడు, మరణమగుదుమను నిశ్చయితమా కలిగెను. ఇప్పుడు పౌలు గారు ఎప్పుడు కూడా సమస్యలను చులకన చేయమంటాడు. అందుకే నేను వీటి గురించి ఎక్కువ మాట్లాడను. దేవుని ఘనత గురించి, దేవుని గొప్పతనం గురించి నేను ఎక్కువ మాట్లాడతా. మరణమగుదుమను నిశ్చయితమా కలిగినైతే మరణం తప్పించు దేవుడు ఆ మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు అన్నాడు. హల్లెలూయా. ఒక్క వాక్యం. ఏప్రిల్ లాస్ట్ వీక్ అలా నేను నా బెడ్ దగ్గర ఎప్పుడు బైబిల్ ఓపెన్లో పెట్టినవాడిని, చదివేవాడిని కాదు. అలా కూర్చోన్నా ఎవ్రీడే. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ డెత్. క్లినిక్లో చనిపోతానేమో, లేకపోతే దారిలో చనిపోతానేమో, పడుకున్నప్పుడు చనిపోతానేమో, ఎప్పుడు చనిపోతానో తెలియదు. ఖచ్చితంగా అయితే నేను చనిపోతానేమో. కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు చనిపోతానేమో. ఏమన్నా పాపాలు ఉన్నాయి? ఏం లేవు. దేవుని సన్నిధిలో ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇంకా పాపంలో ఉంటారు? ఎవరైనా పొరపాట్లలో జీవిస్తారు? ఎవరైనా ఆ స్థితిలో ఉన్నటువంటి వారు? నథింగ్. కూర్చొని ఉన్నాను, చైర్లో కూర్చొని ఉన్నాను. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ డెత్. ఎందుకో నేను అనుకుంటాను, అక్కడ దేవదూత పక్కన ఉండి నా తలను అట్లా తిప్పాడు. ట్రంప్ గారి తలను అట్లా తిప్పాడు కదా.
ట్రంప్ గారి తలను అట్లా తిప్పాడు కదా, అలా తిప్పితే దేవుని యొక్క వాక్యం బైబిల్ తెరవబడింది అనమాట. బైబిల్ తెరవబడింది. నాకు ఒక లేఖన భాగం కనపడతా ఉంది. చదవాలని అనిపించింది. లేఖన భాగం చదవాలని అనిపించింది. తీసుకొని చదవడం మొదలుపెట్టాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరించగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు ఎవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచున్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మృంగి వారందరూ మృంగివేయబడుదురు, నిన్ను బాధించి వారందరూ ఎవడను తప్పకుండా చెరలోనికి పోదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించి వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదు. ఇక్కడ నన్ను పట్టుకున్నటువంటి మాట ఏమిటంటే నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరం. ఈ రెండు మాటలు నాకు కనెక్ట్ అయిపోయాయి. అవును కదా, నా గాయములకు నా సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. ఐ డింట్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. నా సమస్య ఏమిటో నాకు అర్థం కాలేదు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. ఇలా చదువుతుంటే 17వ వచనం వచ్చింది. వారు ఎవరునూ లక్ష్య పెట్టనే సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. స్మాష్. అయితే నేను నీ గాయములను మాన్పెదను అన్నాడు. నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యము. ఆ ఒక్క వాక్కు వచ్చి పట్టుకుందండి, అంతే. మీరు చూడండి, కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. 2022 మార్చి చూడండి, ఫిబ్రవరి చూడండి, మార్చి చూడండి, ఏప్రిల్ చూడండి, మే 1వ తారీఖు చూడండి. మే 1వ తారీఖున రోజు నన్ను చూడండి. సండేది, మే 1st వాజ్ సండే. మే 1వ తారీఖున నన్ను చూడండి. అంతకుముందు వారంలో చూడండి. ఏం జరిగిందంటే ఇది జరిగింది. ఒక్క మాట, ఐ విల్ హీల్ యూ, ఐ విల్ మేక్ యూ. జస్ట్ వారంలో ఎలా ఉందంటే, నేను ఒక 1000 అడుగుల లోతున ఉంటే రోజుకు 100 అడుగులాగా పైకి పైకి వచ్చేస్తున్నాను. లోపల నుంచి, అగాధంలో నుంచి, పాతాళంలో నుంచి, నరకంలో నుంచి అలా టక్క 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 పైకి వచ్చేస్తున్నాను. మే 1వ తారీఖు అంతా పైన ఉన్నాను, ఒడ్డు మీదకి వచ్చేసా. మే 1వ తారీఖు, మే 1, 2022 నేను ఒడ్డు మీదకి వచ్చేసా. ఐ వాజ్ ఆన్ ద షోర్, ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై ప్రాబ్లం. నా శక్తికి మించిన సమస్య అది. ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది ఉపవాసాలు చేశారు, ఎవరు ఏం ప్రార్థన చేసినా, ప్రార్థన చేసే ముందట్లే ఉంటుంది, ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రార్థన చేసిన తర్వాత అట్లే ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయ్యేది సమస్య. 50 రోజులు ప్రార్థన చేయలేదు, నేను బైబిల్ చదవలేదు, ఇంకా చనిపోతున్నా కదా, ఏమని ప్రార్థన చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు డై. మహా అంటే దేవుని క్షమా ప్రభా, నన్ను ఏమన్నా తెలిసి తెలియకుంటే అన్నీ క్షమించు ప్రభా, నన్ను స్వీకరించు ప్రభా, నరకాన్ని దయచేసి పంపించద్దు ప్రభా. ఇంతకు మించినటువంటి ప్రార్థన ఏం లేదు. ఇంకేం ప్రార్థన చేయాలి? ఇప్పుడు చనిపోతాము అన్నటువంటి నిశ్చయత కలిగినప్పుడు ఇంకేం ప్రార్థనలు వస్తాయి మనకి? అందుకే నేను చెప్తున్నాను, నేను జీవించే ప్రతి క్షణము నాది కాదు, ఆయనది. దీన్ని నేను ఎట్లా మర్చిపోతానండి? హౌ కెన్ ఐ ఫర్గెట్? ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆయన కృప. ఈరోజు బిర్యానీ చూసి సంతోషంగా తినగలుగుతున్నానంటే నాకు తెలుసు దాని విలువ.
పడుకొని నిద్రపోగలుగుతున్నా అంటే నాకు తెలుసు దాని విలువ. ఒకరోజు క్లినిక్ వస్తున్నాను, ఆ గురువాయూర్ హోటల్ దగ్గర అనుకుంటా ఒక భిక్షగాడు అలా చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు. బైక్ మీద నేను వస్తూ ఆ వ్యక్తిని చూస్తే నాకు అసూయ కలిగింది. బట్టలు లేవు, అండర్వేర్ ఒక్కటి వేసుకున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నేను అనుకున్నాను, అరే ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, 7 బెడ్రూమ్ల ఇల్లు ఉంది, అన్ని ఎయిర్ కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని పెట్టుకొని 5 నిమిషాలు సుఖంగా నిద్రపోలేకపోతున్నాను నేను. ఈ వ్యక్తి నాకంటే ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి అనిపించింది నాకు. బట్టలు ఏం లేవు, ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడు. ఈరోజు నేను నిద్ర లేచిన ప్రతిసారి కూడా ఆకాశం వైపు కళ్ళెత్తి వేసే థ్యాంక్ యూ జీసస్, ఐ నో ద వాల్యూ ఆఫ్ స్లీప్, ఐ నో ద వాల్యూ ఆఫ్ స్లీప్. ప్రతి చిన్న దాని యొక్క విలువ నేను తెలుసుకున్నా. దేవుడు కృప వల్ల నాకు పొందాడు. దావీదు అంటున్నాడు, నాకంటే బలిష్ఠులైనటువంటి వారి చేతుల నుంచి నన్ను విడిపించాడు. హల్లెలూయా. దురాత్మల నుంచి, భయంకరమైనటువంటి చీకటి శక్తి నుంచి. అన్ని స్టోరీస్ అన్నీ నేను మెల్లమెల్లగా చెప్తాను, తర్వాత చెప్తాను. ఒకరోజు మొత్తం చెప్తాను, ఓన్లీ టెస్ట్ మనీ చెప్తాను, పుస్తకాలు కూడా రిలీజ్ చేస్తాను నేను. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. చాలామంది అనుకున్నారు ఇదేదో సార్ డబ్బుల విషయంలో మోసపోయి సార్ అలా డిప్రెషన్కి గురయ్యాడని చాలామంది అనుకున్నారు. వెర్రోళ్ళు. అవును కదా, మేము వెర్రోళ్ళం కదరా అని తర్వాత అర్థమవుతున్నాయి. అన్నీ చెప్పిన తర్వాత అర్థమవుతాయి. ఇట్ వాస్ నాట్ ద ప్రాబ్లం. ఫైనాన్సెస్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ద ప్రాబ్లం. ఆర్థికపరమైన సమస్య అది కానే కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. ఇట్ వాజ్ అ హ్యూజ్ స్పిరిచువల్ ప్రాబ్లం. ఇట్ వాజ్ అ హ్యూజ్ స్పిరిచువల్ ఇష్యూ. అది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. అది సాతాను నన్ను తీసివేసేయాలని అనుకున్నాడు, ఉంచకూడదు అనుకున్నాడు. ఎందుకంటే నేను చాలా సాతాను రాజ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని. నేను ఊర్లను దేవుని కొరకు గెలవబోతున్నా. ఊర్లను గెలవబోతున్నా. ఒక కుటుంబము, ఒక వ్యక్తి, ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు, ఊర్లను నేను గెలవబోతున్నా. కాబట్టి మనోడిని ఉంచితే కష్టం అని చెప్పేసి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నేను బ్రతికే ఉన్నా. యువర్ పాస్టర్ ఇస్ అలైవ్ టుడే. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు మునుపు కంటే, సమస్యల్లోకి రాక మునుపు కంటే ఈరోజు 10 రెట్లు నేను స్ట్రాంగ్గా ఉన్నా, 10 అంతలు స్ట్రాంగ్గా ఉన్నా. రోజుకి ఇంకా స్ట్రాంగ్గానే అవుతాను. జీవించేది ఎవరి కోసం జీవిస్తాను చెప్పండి ప్రియులారా? ఇన్ని సమస్యలు ఎదుర్కొని 50 రోజులు చావు కొరకు ఎదురు చూసి చచ్చిపోతామని తెలిసిన తర్వాత దేవుడు బ్రతికిస్తే ఏమండి, రిజరెక్షన్ జరిగింది నాకు. మే 1, 2022 రిజరెక్షన్ జరిగింది. హల్లెలూయా. సో ఆయన ఎడల నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. నా శక్తికి మించిన సమస్యలు, వాటి నుంచి నా దేవుడు విడిపించాడు. ఒకసారి ఒక దైవజనురాలు చెప్పారనమాట. ఆమె అనంతపురంలో ఉంటారు. ఎప్పుడు నన్ను చూడలేదు, ఆమె చూడలేదు, నేను ఆమెను చూడలేదు. నన్ను ఎప్పుడు ఏమైనా టీవీలో ఏమైనా చూసిందో తెలియదు. కానీ దేవుడు ఒకరోజు ప్రార్థన చేస్తుంటే నన్ను చూపించి, ఈ దైవజనుని కొరకు ప్రార్థన చెయ్యి, ఈ దైవజనుని కొరకు ప్రార్థన చేయన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకు చెప్పిన విషయం ఏంటంటే, ఏ మనుషుడు విడిపించడు, ఏ మనుషుడు విడిపించలేడు అని చెప్పాడంట. నా సేవకునికి చెప్పు, ఫోన్ చేసి చెప్పు, ఇందులో నేను మాత్రమే 100% మహిమను పొందుకొనబోతున్నాను, నేను మాత్రమే బయటకు తీస్తానని చెప్పు, ఎవ్వరి మీద ఆధారపడద్దని చెప్పు. ఏ మనుషుడు తీయలేడు, ఎవ్వరి వల్ల కాదు, ఇందులో ఎవ్వరికి నేను మహిమ ఘనత ఇవ్వదలుచుకోలేదు. నా సేవకుని నేను లేపుకుంటాను, నా కుమారుని నేను బ్రతికించుకుంటాను, నా కుమారుని నేను స్థిరపరచుకుంటాను, నా కుమారుని నేను వాడుకుంటాను అని చెప్పాడట. అన్నట్లే ఎన్ని సర్కసులు చేశాను తెలుసా నేను. డే అండ్ నైట్లు ప్రార్థన చేసి, ఎంత ప్రార్థన చేసినా కూడా ఏమి జరగదు, 1 ఇంచు కూడా కదలేదు సమస్య. ఆ రోజు దేవుడు తాకేంత వరకు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ డేట్ కూడా దేవుడు ఫిక్స్ చేశాడు. అది నిర్ణయకాలం, అది నిర్ణయకాలం. సో నథింగ్ దట్ ఐ బీన్ త్రూ విల్ బి వేస్టెడ్. నేను అనుభవించిన ఏ పోరాటం అనుభవం కూడా వేస్ట్ కాదు, అది అనేకులకు ఉపయోగపడుతుంది. అటువంటి భయంకరమైన పరిస్థితి నన్ను తప్పించాడు. మీ సమస్యలు ఎంత? హల్లెలూయా. మమ్మల్ని దేవుడు నన్ను ఆదరించాడు. కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను, ఎవరికైనా కూడా ధైర్యంగా చెప్పాను, నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. శక్తికి మించిన భారమా, నీ శక్తికి మించిన సమస్య, డోంట్ వరీ, కమ్ ఆన్ డాన్స్. గాడ్ వాంట్స్ టు గెట్ గ్లోరీ ఇన్ యువర్ ఇష్యూ. నీకంటే బలిసిన వారి చేతి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
అయితే ఆయన కోరుకుంటున్నది ఏమిటంటే బహుగా స్తుతించాలంట, బహుగా స్తుతించాలంట, బహుగా స్తుతించాలంట. స్తుతిస్తే విడిపిస్తాడు, స్తుతిస్తే నువ్వు పైకి వచ్చేస్తావు, స్తుతిస్తే పైకి లేస్తావు. ప్రైజ్ విల్ రైజ్ యూ అప్ ఫ్రమ్ ఎనీ డీపెస్ట్ పిట్. ఎంత లోతైనటువంటి గొయ్యిలో నుంచైనా స్తుతి నిన్ను పైకి తీసుకుని వచ్చి పైన కూర్చోబెడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తాడు కదా. నేనేం చెప్తానంటే దాన్ని, నేల మీద ఉండి బహుగా స్తుతించే దరిద్రులను, అది యెహోవా వాక్యం కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట దొరుకును కదా. నేల మీద ఉండి బహుగా స్తుతించే దరిద్రులను, పెంట కుప్ప మీద ఉండి బహుగా స్తుతించే పేదవారిని ఆయన ఏం చేస్తాడు? ఒక్క ఐడియా 1000 కోట్లకు అధిపతిగా నేను చేస్తుంది. రాయండి మీ డైరీలో, 1000 కోట్లను రాసి పెట్టండి. 1000 రూపాయలు కాదు. హల్లెలూయా. రోజు నీ కళ్ళకు కనిపించే వాటి ద్వారా నువ్వు సంపాదించవచ్చు. రోజు నీ కళ్ళకు సంపాదించు, దానిలోనే దాగి ఉన్నాయి మర్మాలన్నీ, దానిలోనే దాగి ఉన్నాయి. హల్లెలూయా. నెవర్ ఎవర్ కాంప్రమైజ్ విత్ స్మాల్నెస్. చిన్న స్థితి, తక్కువ జీతానికి ఎప్పుడు కూడా రాజీ పడవద్దు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నారా? మా వాడికి నేను టీచర్ని అయ్యాను, కనీసము పండిత పుత్ర పరమశుంఠ అన్నట్లు కనీసం నేను టీచర్ అయినా మా వాడు పియోన్గా అన్నా వస్తే వాడిని కాళ్ళ మీద వాడు నిలబడి కనీసం వాడి కడుపు నింపుకునే దానికి వాడిని పిల్లలను పోషించేమైనా కూడా సంపాదించుకుంటే అంతే చాలు అనే విశ్వాసులు ఉన్నారు చాలామంది. ఏం కావాలని కోరుకుంటారు మీ పిల్లలు? ఉద్యోగస్తులా? చదువు సరిగా అవ్వలేదని కూడా అసలు ఏం వరి కావద్దు. వాళ్ళకి కావాల్సినంత ఒక్క ఆలోచన. చదువు వచ్చిన వాళ్ళు సిగ్గుపరచబడేటట్లుగా దేవుడు హెచ్చిస్తాడు మీ పిల్లలను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఆయన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. ఏ చేపలో, ఏ కోనేరులో, ఏ నదిలో, ఏ సముద్రంలో ఏ చేపలో ఎంత డబ్బులు ఉందో ఆయనకు తెలుసు కదా. ఏ అరటి పండ్లో ఎంత బిజినెస్ ఉందో, ఏం బిజినెస్ ఉందో ఏమండి. హీ నోస్. ఒక్క ఐడియా చాలండి, ఒక్క ఐడియా చాలు. ఒక్క ఐడియా పొందుకుంటే దేవుని యొద్ద నుంచి తరతరాలు దీవించబడతారు. తరతరాలు దీవించబడతారు. దేవుడు మన పిల్లలను గొప్ప ఉద్యోగస్తులా, గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఈ ఆర్డీజే మినిస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు తలనొప్పి తగ్గిపోయింది, వీళ్ళు మన మీద పెద్దగా ఆధారపడరు, వీళ్ళు మాకు ఉద్యోగాలు కావాలి, డిఎస్సి ఎప్పుడు అని స్ట్రైకులు చేయరు, దానిని బట్టి మనకు ఓట్లు వేయరు వీళ్ళు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.